మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని ధమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో యోగా కుటీరం ఆధ్వర్యంలో యోగా కుటీరాన్ని నిర్వహిస్తున్నటువంటి అనిత గారు అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ అబల కాదు సబల అని నిరూపించుకునేందుకు వాళ్ళలో ప్రోత్సాహాన్ని నింపేందుకు బహుమతులు ప్రధానమే కాకుండా ఆటల పోటీలను సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో ఒక ఉత్సాహాన్ని నింపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో ఏ రంగంలోనైనా మహిళ ఏదైనా సాధించగలదనే దృఢ సంకల్పాన్ని వారికి ఇవ్వగలిగితే వారు ఏదైనా సాధించి చూపెడతారన్న ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపారు. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అందులో పాల్గొన్నటువంటి మహిళ మనోభావాలను మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. మీరు ఏ అవతారం అండి? నవదుర్గల్లో చంద్రకంఠ అండి. చంద్రకంఠ అన్న పేరు విధంగా ఆ చందమామ లాగా చాలా అందంగా ఉన్నారు. సో మీ పేరేంటి, అసలు పేరేంటి? కవిత అండి. కవిత. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? మామూలుగా నేను హౌస్ వైఫ్, సారీ బిజినెస్ చేస్తున్నాను 2 ఇయర్స్ నుండి. సో మరి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని శారీ బిజినెస్ అంటే ఆడవాళ్ళకి అత్యంత ప్రీతికరమైనటువంటి చీరలు కనబడితే ఇంక అన్నీ మర్చిపోతారు. సో మరి అలాంటి బిజినెస్ ఎలా నడుస్తుంది? ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా బిజినెస్లో? ఇబ్బందులు ఉంటాయండి. ఇబ్బందులను దాటేసి వెళ్ళాలి మనం, అప్పుడే కదా మన టాలెంట్ మనం అనేది బయటపడుతుంది. సో మరి ఈరోజు ఈ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఇదైతే నాకు కూచిపూడి, భరతనాట్యం అంటే చాలా ఇష్టము, కానీ నేనేం నేర్చుకోలే. నాకు అసలు బిల్కుల్ డాన్స్ రాదు, కానీ నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఈ డెవలప్మెంట్స్, ఫోన్స్ అవన్నీ ఏమీ లేవు. టీవీలో చూసి చాలా ఊహించుకునే వాళ్ళం, ఎంత బాగుంది ఇట్లా అని ఇట్లా ఊహించుకునే వాళ్ళము. కానీ ఆ ఊహనే నిజమైంది ఇప్పుడు ఈరోజు. చాలా అంటే చాలా. దీప గారు అయితే చాలా బాగా నేర్పించారు. ఒక టైంలో నైట్ వరకు ఉండాలంటే ఇల్లు, పిల్లలు, వంట చేయాలి అని బాధ అనిపించింది. అసలు వదిలే అనిపించింది. కానీ చేయాలి, ఇది ఒక అవకాశం, నాకు ఒక అవకాశం వచ్చింది, చేయాలి అని. ఒక లేజినెస్ అనేది వదిలేయాలండి. ఎవరైనా ఫస్ట్ లేజినెస్ వదిలేస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏముందిలే నేను ఇంట్లో వంట చేసుకొని ఇక్కడే ఉంటా అని అంటే ఏమీ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్ ఉండొద్దు, మనం పనులు చేసుకోవాలి, ప్లస్ మనవి కూడా మనము చూసుకోవాలి. ప్రతిదీ చిన్న రూపాయికి హస్బెండ్ మీద ఇవ్వవా అని అడగడము అదైతే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. మనది మనం కొంచెం చూసుకోవాలని నా ఒపీనియన్. అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అంటారు. ఉండాలి.
వాళ్ళు ఇష్టంగా అడగాలి, కానీ ఏ దానికైనా కావాలంటే ఇబ్బంది పెట్టకుండా మనది మనము అరేంజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది మనం నిరూపించుకోవాలి. సో మహిళా మనులందరూ వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసుకొని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఏదో ఒక వ్యాపారం కానివ్వండి, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏదైనా ఉపయోగించుకోవాలి, చేయాలి. కంపల్సరీ ధైర్యంగా ఉండాలి, ప్రతి దానికి భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి లేడీస్. మనమే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారో బయటికి వెళ్తే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని భయపడుకుంటూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏమీ చేయలేము. ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. మన మీదికి ఒక దొంగనే కావచ్చు, ఒక చైన్ కొట్టేయడానికో దేనికో వస్తున్నారని ఫస్ట్ మనం భయపడకుండా వాళ్ళు మన మీదకి వచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు మనం పోరాడే ధైర్యం మనకు ఉండదా? అట్లా ధైర్యంగా ఉండి ఏ దానికైనా ముందుకు వెళ్ళాలి, ప్రతి దానికి భయపడొద్దు. ఫస్ట్ మీది ప్రాపర్ ఎక్కడండి? మా ప్రాపరు తెలంగాణ, జనగాం అండి. జనగాం దగ్గర మా అత్తయ్య వాళ్ళదేమో కొన్ని అంటే విలేజ్ మాది, మా అమ్మ వాళ్ళది విలేజే మాణిక్యపురము. నాకు 2 పిల్లలు, 9th క్లాస్ బాబు, 8th క్లాస్ పాప. మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు. సో నేను ఇంట్లో సారీ బిజినెస్ చేస్తానండి. యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది, రణవి సారీ కలెక్షన్స్. సో మొత్తం అందరూ యూట్యూబ్లు పెట్టేసి చీరలన్నీ యూట్యూబ్లో అందరినీ అందరికి అమ్మేసి డబ్బు కలెక్షన్ బాగా చేస్తుంది అనమాట. కలెక్షన్ కాదండి, మంచి క్వాలిటీ సారీస్ అయినా ఏవైనా ఎక్కువ ప్రైస్. ఇప్పుడు నేనేమనుకుంటాను, షాప్కి వెళ్తే నాకు తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ మంచి చీర రావాలనిపిస్తుంది. అది మనం షాపింగ్ మాల్కి వెళ్ళామనుకో ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఇంత ప్రైజా అనుకో. మన మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ సారీస్ తక్కువ ప్రైస్లో తీసుకోవాలని ఉంటుంది. అలా అందివ్వాలనే నా కోరిక, అలానే చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఎవరైనా మా ఛానల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ అందరు కూడా అలాగే ఉండాలి, తక్కువ పెట్టుకోవాలి మార్జిన్, తక్కువ సేల్ చేయాలి. తక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తే అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఓరుగల్లు బిడ్డ అంటే పౌరుషం ఎక్కువ, ధైర్యం ఎక్కువ అంటారు. మీ మాటల్లోనే ఎవరిని కేర్ చేయొద్దు, మనదేందో మనం పోవాలని చెప్పి మీరు చెప్తున్నారు. చేయొద్దని కాదండి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, బట్ మనం కూడా ధైర్యంగా ఉండాలి. సో నేను కూడా ఫస్ట్ డల్గానే ఉండేదాన్ని. సో మా వారు కూడా నాకు వెళ్ళు ఏం కాదు అని, అందరేమో అమ్మ బయటికి వెళ్తే ఎట్లా అని. ఇప్పుడు ఈ డాన్స్ చేయాలన్నా కూడా అందరూ ఒప్పుకోరు, హస్బెండ్స్ ఒప్పుకోరు, డాన్స్ చేస్తావా అంటారు. మా వారు ఏం లేదు, సరే చెయ్యి నీ ఇష్టం అని అంటారు. అట్లా ఇప్పుడు హస్బెండ్స్ కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇస్తేనే మనకు ధైర్యం అనేది వస్తుంది. అంటే మీ సక్సెస్ వెనుక మీ వారు ఉన్నారంట? ఉన్నారు, మా వారు కంపల్సరీ ఉన్నారు. మా వారు లేకుండా ఇప్పుడు అన్నిటికీ వెళ్ళనిచ్చేది అంటే ఆలో చేయడం ఆయనే కదండి ప్రతిదానికి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే అండి మీకు కూడా. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707